మనం నేర్చుకుందాం. తిమోతికి పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అపవిత్రమైన వసనము ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తి అనేదంట మనమే డెవలప్ చేసుకోవాలంట. అర్థమైందా? అందరు చూడాలి. దైవభక్తి అనేది మనం ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలంటే డెవలప్ చేసుకోవాలి. అప్పుడే భక్తి అనేది అభివృద్ధి అనేది కలుగుతుందని తిమోతితో పౌలు భక్తులు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. భక్తిని ఎలాగ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, భక్తిని ఎలాగ మనము ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం. అంటే విశ్వాసం ఉండవలసిన ఒక శ్రేష్టమైన లక్షణాలు లేదా ఒక ఫండమెంటల్ అనగా కొన్ని పునాది సిద్ధాంతాలు ఉండాలి. వాటి ద్వారానే మనకు భక్తి అనేది నిలబడటమైన అభివృద్ధి అయినా జరుగుతుంది. అవి లేకపోతే కనుక ఈ భక్తులు మనం నిలబడడం కష్టమైపోతుంది, రెండు ఎడగడం ఇంకా కష్టమైపోతుంది. హల్లెలూయా. మనం నిలబడాలన్నా మన భక్తి అభివృద్ధి పొందుకోవాలన్నా 10 విషయాలు ఉన్నాయి. ఈ 10 విషయాలు కూడా నేను ఏం చేస్తానంటే తర్వాత ఈరోజు మీకు వివరిస్తాను. తర్వాత దీనిని ఒక బ్యానర్ లాగా పెట్టి దానికి గోడకు తగిలిస్తాం అనేది లేదా ఏదైనా మేలు తగిలించి పెడతాను. ప్రతిరోజు అవి చూసుకోవాలి, ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే సంఘం యొక్క అవసరతలు ఏంటో కూడా బోర్డు మీద ఒక దాని మీద ఒక షీట్ మీద రాసి పెడడం జరుగుతుంది. ఈ రెండు చూసి ఎవరైతే మందిరానికి వస్తారో వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి వారం 1 గంట రావాలని నేను ఆశపడుతున్నాను. ఏదో ఒక టైంలో మీరు ఇవ్వాలి. అంతకుముందు పెట్టారు కానీ ఎవరు రాలేదు. ఈసారైనా రండి. 1 గంట అయినా మీరు వచ్చి ప్రార్థన చేయాలి మందిరంలో. మీరు ఇంటి దగ్గర ఎంతసేపు అయినా చేసుకోండి, కానీ మందిరానికి వచ్చి ఏం చేయాలి? 1 గంట అయినా ప్రార్థన చేయండి. ఇంకొకటి ఏంటంటే కొద్ది ప్రార్థన చేయండి. మన బాగా ఇబ్బంది అయింది, ఇక్కడికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది, కళ్ళు తిరిగిపోయి అట్లా వెళ్ళిపోయి అక్కడ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద పడిపోయింది. అలా ఒకసారి అలా పడిపోయింది. కాబట్టి మనకు చాలా బలహీనంగా ఉంది. దేవుడే దిక్కు ఏమండి, దేవుడే దిక్కు. రెండవది యేసు బాబు వాళ్ళ బాబు న్యాష్ పెట్టాడు కదా, మోషే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. 6 రోజులు హాస్పిటల్లో జాయిన్ చేయాలంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు, మెయిన్ హాస్పిటల్లో. ఆ బిడ్డ కొరకు కూడా మీరు రెండు ప్రార్థన అవసరంలో వెళ్ళిపోయింది. అది బాగా చేయాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. ఈ సమయంలో క్రైస్తవులకి ఉండవలసినవి లేదా ఒక పునాది సిద్ధాంతములు మనం నేర్చుకునే 10 విషయాలు ఉన్నాయి. భక్తులు మనం ఏం చేసుకోవాలన్నా, సాధకం చేసుకోవాలన్నా, ఈ భక్తులు మనం నిలబడాలన్నా ఈ ఖచ్చితంగా ఈ 10 అనేది మనలో ఉండే తీరాలి. హల్లెలూయా. మొదటి మాట మనం నేర్చుకుందాం ఈరోజు. మేము పాపముల నుండి యథార్థముగా మారుమనసు పొందాలి. నా వైపు చూడండి. మీ పాపముల నుంచి యథార్థముగా ఏం చేయాలి? మారుమనసు అనేది పొందాలి. మొదటి మాటగా పాపముల విషయంలో యథార్థమైన మారు మనసు అంటున్నాడు. నా వైపు చూడండి అందరూ. మేము పాపములు ఒక్కొక్కరు మారు మనసు పొందాం కదండి మాస్టర్ గారు అని అంటారు కదా. ఇక్కడ ఒక చిన్న మాట శ్రేష్టంగా మనం నేర్చుకోవాలంటే, మీ పాపము నుండి యథార్థమైన మారు మనసు అంటే అర్థమైందో తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే పాపాన్ని ఒప్పుకుంటారు. చూడాలి అందరూ, పాపాన్ని ఒప్పుకుంటారు, ప్రభు దగ్గర పశ్చాత్తాపడతారు, కానీ మరలా అదే పాపాన్ని వాళ్ళ తర్వాత చేస్తూ ఉంటారు. యథార్థముగా దానిని ఏం చేయాలంట?
విడిచిపెట్టాలి. యథార్థమైన మారు మనసు అది ఎప్పుడు వస్తుందంటే కొరింథీ పత్రికలో మనకు ఒక మాట పౌలు భక్తుడు చెప్తాడు చూడండి. కొరింథీ పత్రిక ఒకసారి చూపిస్తాను. దైవ చిత్తానుసారమైన మారు మనసు గురించి రాయబడింది చూడండి. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడి తిరిగి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు ఏం పుట్టించదంట? అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేయును. చాలు. ఇప్పుడు 2 రకాలైన దుఃఖాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. నా వైపు చూడండి, కనబడతాయి. 2 రకాలైన దుఃఖముల గురించి ఇక్కడ రాశాడు పౌలు. ఒకటి లోక సంబంధమైన దుఃఖము, 2 దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఈ రెండింటికి తేడా ఏంటి అని కనుక మీరు అడిగితే, లోక సంబంధమైన దుఃఖము మన కష్టాలను బట్టి మన బాధను బట్టి వచ్చేది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వచ్చేది. అంటే మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమలు మన కళ్ళ ముందుకి ప్రభు తీసుకొచ్చి వాటిని ఒప్పింపజేస్తాడు. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో లేకపోతే గనక అది యథార్థమైన మారు మనసుగా అది రాదన్నమాట. కారణం ఏంటంటే చాలా మంది ఒప్పుకుంటున్నారు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖంతో దానిని ఒప్పుకోవట్లా. ఎందుకంటే ప్రభు నన్ను క్షమించి, నీ పాపం చేశాను ప్రభు నన్ను క్షమించని వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళా అదే పాపం చేస్తున్నారు కొంతమంది. నేను అనేది క్రైస్తవ లోకం గురించి చెప్తున్నాను, మీ గురించి కాదు. చాలా మంది నేను క్రైస్తవ లోకం ఎలా ఉన్నారంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాస్తవమే, కానీ మళ్ళా అదే తప్పు చేస్తాకి వాళ్ళు రెడీ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే యథార్థమైన ఒక మారు మనసు మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తప్పు జరిగిన తర్వాత మళ్ళా దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో మళ్ళా ఎప్పటికీ ఆ తప్పు అనేది మనం చేయకుండా ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. దావీదు ఒకానొక సమయంలో తప్పు చేశాడు. అతను చేయడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అతను చేయవలసిన విధుల్లో అతను లేడు. యుద్ధం చేయవలసిన టైంలో ఎక్కడున్నాడంట? మేడ మీద ఉన్నాడు. అలాగే మనం చేయవలసిన క్రమాల్లో మనం లేకపోయినా కూడా అది పాపానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలి? ఆ టైంలో యుద్ధాలు చేయాలి. యుద్ధం చేయకుండా ఎక్కడ తిరుగుతున్నాడు? అతను మేడ మీద తిరుగుతున్నాడు. చూడకూడదు చూశాడు, పాపం చేశాడు. చేసిన తర్వాత దేవుడు బుద్ధి చెప్పిన తర్వాత బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడ్డాడు. అలాగే పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. చివరి యొక్క వయసులో మనం అదే చనిపోయే సమయానికి వచ్చేసరికి ఒక అందమైన స్త్రీని తీసుకొచ్చి దావీదు యొక్క పడకల్లో పెట్టారు. అతనికి పెట్టగలగడాన్ని మనందరం చదివేవాడు. మళ్ళీ కౌగిలి. కానీ మరి ఆ స్త్రీతో అతను చేశాడా? ఎందుకని? ఒక్కసారి నేను చేశాను, పశ్చాత్తాపడ్డాను, మరలా నేను మా తప్పు అనేది చెప్పండి. అది యథార్థమైన మారు మనసు. ఒకసారి మనం చేసాం, గతకాలంలో మనం చేసాం, అందరం చేసాం, ఎవరు పరిశుద్ధులు లేదు.
ప్రతి వాళ్ళు కూడా ఏం చేశారు? కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నూతనమైన సృష్టిగా మనం మార్చబడాలి. హల్లెలూయా. నిజమైన మారు మనసు మనకు రావాలా. మరలా ఆ పాత యొక్క స్థితి మనలోకి కనబడకూడదు. కనబడితే కనుక అది అర్థమైన మారు మనసు అవదు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమని చెబుతున్నాడు? 3:5 మీరేం చేయాలంట? మరలా మారు మనసు పొందుతుంది. ఎవరు చెప్తున్నాడు ఆ మాట? సంఘముతో చెప్తున్నాడు ప్రభు. సంఘముతో కాదు, సంఘం యొక్క దూత. సంఘం దూత అంటే సంఘం యొక్క కాపరి. సంఘం యొక్క దూత. చూడండి 3వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆ మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఉన్న సంఘము దూతకు ఇలా వ్రాయుము. ఫస్ట్ నుంచి కాదు, 19వ వచనం చదవండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏం చేయాలంట? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. నేను గద్దిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తాను. నిజంగా ప్రేమించే వాళ్ళే గద్దిస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రేమించే వాళ్ళే గద్దిస్తారు. ప్రేమించకపోతే గద్దించరు. గుర్తుపెట్టు. నాకు వచ్చండి దగ్గర వెళ్ళిపోతే నాకెందుకు అనుకునేవారు ఎవరు మనల్ని ఏం చేయరు? గద్దించరు. నేను గద్దించాలంటే అది నేను ప్రేమిస్తాను కాబట్టి, నువ్వు దారి తప్పిపోకూడదు కాబట్టి, నువ్వు క్రమంలో దైవ క్రమంలో ఉండాలి కాబట్టి నేను గద్దించడం అనేది జరుగుతుంది. కానీ గద్దించడం అనేది చాలా మందికి నచ్చదు. ఏమంటే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు రేపుతాడు, విడివగా. అలాగే గద్దించడం అనేది చాలా ప్రాముఖ్యం. వ్యర్థం వాడని కుమారుడు ఏమవుతాడు? విరోధి అయిపోతాడు. అంటే ఏం చేయాలి? ఏదైనా తప్పు జరిగినప్పుడు దానిని చెప్పాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అలా చేయకపోతే ఆ దైవజనుడు కరెక్ట్ అయిన దైవజనుడు కాదు. వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని, వాళ్ళు ఏదో బాధపడతారని, అమ్మో వీళ్ళు మళ్ళీ రారేమోనని అలాంటి ఆలోచనతో కనుక సేవకుడు ఉంటే కనుక వాళ్ళు ఎప్పటికీ బాగుపడతారు. ఎందుకో చెప్పరా? వాళ్ళు సరి చేసుకోకపోతే, వాళ్ళకి ఎవరు చెప్పకపోతే, ఆ గద్దెంపు అనేది లేకపోతే, వాళ్ళ సరైన మార్గంలోకి రాకపోతే వాళ్ళు ఎలా దీవించబడతారు? అందుకే నేను మొహమాటమే పాడతాను. ఎవరైనా రాకపోయినా ఏదైనా చేసినా ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాను? నేను గద్దిస్తాను. దేవుని యొక్క వాక్య క్రమం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. మానేస్తారేమో అనే ఒక భయం నాలో ఉండదు. కారణం ఒకటి, నేను దేవుని సేవకు ఎలా వచ్చినంటే, పిలిచిన దేవుడిని నమ్మదగిన వాడు, ఆయనను బట్టి నేను దేవుని సేవకు నేను వచ్చాను. ఆయన చెప్పింది నేను చెప్పాల్సిందే. హల్లెలూయా. అలా చెప్పలేదనుకోండి, రేపొద్దు నేనేం చెబుతాను దేవుడి దగ్గర? నువ్వు మీ గురించి దేవుడు నన్ను ఒక లెక్క పడతాడు, నువ్వు ఎందుకు గర్తించలేదు అక్కడ అని అడిగితే అప్పుడు దానికి సమాధానం ఏమని చెప్పాలి? మరి వాక్యాలు మనల్ని గర్తిస్తే ఆ సమయంలో నేను దేవుని ఎలా అన్నాను అనుకోండి, మాట వరుసకి ఏమని నేను గర్తించాను అనుకోండి, మరి ఆ విశ్వాసి ఆ దేవుని వెళ్ళిపోతే అప్పుడేంటి ప్రభు అంటే అప్పుడు అంటాడు దేవుడు, వెళ్ళిపోయినా ఉంటే దీవించబడతాడు, వెళ్ళిపోతే చేసేదేం లేదు. అదే స్థానంలో ఇంకొక బిడ్డను నేను నిలబెడతా. మోసే తర్వాత దేవుడు ఎవరు నిలబెట్టాడు? యేసయ్య గారి తర్వాత దేవుడు ఎవరు నిలబెట్టాడు? నిలబెడతాడా లేదా? దేవుని స్తోత్రం కాదు. కానీ క్రమం అనేది ఖచ్చితంగా ఏం చేయాలి? చెప్పండి. గర్జించడం అనేది ఖచ్చితంగా మనం ఏం చేయాలి? చెయ్యాలి. హల్లెలూయా. మొహమాటమే లేదు, అందరినీ గర్జిస్తారు. అందులో తేడాయే లేదు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. యథార్థమైన మారు మనసు ఉండాలి. చూడండి, ఒకసారి చేశాడు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు, కానీ రెండోసారి తన జీవితంలో ఎన్నడూ కూడా ఆ పాపం అనేది దావీదు చేయలేదంట. హల్లెలూయా. ఈ రోజు నేను క్రైస్తవులారా, క్రైస్తవ సమాజమా, ప్రభు దగ్గర మీరు ఒప్పుకొని విడిచిపెట్టిన వాటిని మరలా మీరు కనుక చేస్తే అది యేసు ప్రభుని మరలా మహాకంగా సిలువ వేస్తున్నారు. హల్లెలూయా. ఒకసారి ఆల్రెడీ రోమా ప్రభుత్వం సైనికులు వేశారు ప్రభుని.
మరలా మనం ఏం చేయకూడదు? ప్రభుని దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని యథార్థమైన మారు మనసు మనలో ఉండదు కాక. చెప్పండి, ఏముండాలి మనలో? ఇంకెప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? ఆ యథార్థమైన మారు మనసు రావాలంటే నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. అది పాయింట్. పునాది ఏమి తెలుసా? నీ మారు మనసుకి దైవ చిత్తానుసారమైన దుఃఖమే నీ మారు మనసుకి పునాది అవ్వాలి. ఆ మారు మనసు ఏమవుతుంది? స్థిరముగా నిలబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ కనుక అలాంటి మారు మనసు లేకపోతే మరలా మారిపోవచ్చు నీ మనసు. మరలా ఏమైంది లోకానికి? చెప్పండి, లోకం వైపు నీ మనసు ఏమైంది? ఆకర్షింపబడింది. లోకమే ఆకర్షణ. ఎప్పుడైతే నీ మనసుని నువ్వు స్థిరపరుచుకొని ఒక యథార్థమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన మారు మనసులో నిలబడతావో మరలా లోకం వైపు నువ్వేమవు? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకో ఉదాహరణ చెప్తానండి. ఎట్లయినా సరే మనలను సాతాను ఏం చేయాలని చెప్తాడంట? రాయబడిన ఎవరు మోసగించినట్లుగా ఏమండి, మీలో కొందరిని ఎట్లయినా సరే సాతాను మోసగిస్తాడేమోనని నేను భయపడుతున్నాను అన్నాడు పౌలు కొరింథీ. అంటే భయపడుతున్నాడంట. ఎందుకు భయం వేస్తుంది దైవజనుడికి? సాతాను సంఘంలో ఉన్న బిడ్డల్ని మోసగిస్తాడని భయం. ఎలా మోసగిస్తున్నాడు? మనసులను చెరుపుతున్నాడు. మనసును ఎలా చెరుపుతాడు? ఆకర్షింపజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక వల వేస్తాడు, ఆకర్షణ అనే వల. ఆ వలలో ఏమవుతున్నారు? చిక్కుకుంటున్నారు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈరోజు మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? చెప్పండి, యథార్థమైన మారు మనసు నీలో ఉంటుంది దాకా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏముండాలి మనలో? చెప్పండి, యథార్థమైన మారు మనస్సు. గతములో మనం ఎలా ఉన్నాం అనేది కాదు, ఇప్పుడు ప్రభులో మనం ఎలా ఉన్నాం. గతంలో మనం ఎలా అయినా ఉన్నాం, ఎంత ఘోరమైనగా మనం బ్రతకని, కానీ ఇప్పుడు అనేసరికి ఏమండి, అప్పుడు ఇప్పటికి మనలో ఏముండాలి? చెప్పండి, యథార్థత మనలో కనబడాలంట. హల్లెలూయా. అందుకనే మన పాపముల విషయంలో మనము మారు మనసు ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండదు కాక. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారంట? చేసిందే ఒప్పుకుంటున్నారు, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా అదే చేస్తారు. మళ్ళా వాళ్ళు విడిచిపెట్టకుండా మళ్ళా అదే చేస్తాం అన్నది ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళు యథార్థమైన మారు మనసు కాదు. మారు మనసును మూడు చెప్పా మీకు. ఒకటి తాత్కాలికమైనది, సహజమైనది, శాశ్వతమైనది. సహజంగా మారిపోతా ఉంటారు అంట కొంతమంది. అంటే చూడండి, ఇక్కడేమో చక్కగా ఆత్మీయంగా భక్తిలో ఉంటారు. ఇక్కడ కాదు, మందిరంలో. గుర్తుపెట్టుకోండి, మందిరంలోనేమో ఆత్మీయంగా యథార్థంగా చక్కగా ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వభావం మారిపోతుంది. చర్చిలో అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆత్మీయంగా ఉన్న అనుభవము బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు మారిపోతుంది? కారణం ఏంటి అంటే కనుక వాళ్ళ మారు మనసు ఎలా ఉంది? సహజంగా మారిపోతుంది. మీకు ఇది మూడు చాలాసార్లు చెప్పాయి మారు మనసు. రెండవది తాత్కాలిక, అంటే కొంతకాలం మాత్రమే ఉంటారు భక్తులు. కొంతకాలం ఎలా ఉంటారు? మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతా ఉంటారు. అంటే శ్రమను బట్టి, ఇబ్బందులు బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతారు కొంతమంది. కానీ దేవుని బిడ్డలు ఎలాంటి మారు మనసు ఉండాలంట? చెప్పండి, శాశ్వతమైన మారు మనసు కలిగి ఉంటుందాక. హల్లెలూయా. ఒక్కసారి మారు మనసు మనం పొందుకుంటే ఇంకా అది ఎప్పుడు కూడా మారకూడదు. అంటే నీ మనస్సు ఒకసారి మారితే, ప్రభు యొక్క ఆత్మ ద్వారా నీ మనస్సు ఒకసారి మారిందంటే మరలా పాప స్థితికి మనము వెళ్ళకూడదు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అలా అయితే నీ విలువ తగ్గిపోతుంది దేవుని దగ్గర. 1,00,000 రూపాయలు సెట్ అండి ఇది. 1,00,000 రూపాయలు సెట్ అనుకోండి, రాలేండి. 1,00,000 రూపాయలు సెట్ అనుకోండి. ఈ 1,00,000 రూపాయల సెట్కి చిన్న మనకుంటే ఏమండి, చిన్న పోగు వచ్చినా, చిన్న మనకు వచ్చినా, లేదా స్టిచ్చింగ్ చాలా వచ్చినా దీని విలువ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోద్ది. షోరూమ్ లో ఉండవలసిన షర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు
సేమ్ క్వాలిటీ కదా షర్ట్, సేమ్ కలర్ కదా, కానీ విలువ ఎక్కడ తగ్గిపోయింది? అవునా, కొంచెం ఆ చిన్న డ్యామేజ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, లేదా మరక కావచ్చు, అది ఏదైనా కానీ దాని విలువ తగ్గిపోవడానికి కారణం అయిపోయింది. అవునా కదా? చూస్తా రెండు ఎలా ఉన్నాయి? ఒకే క్లాత్ ఉంటాయి, ఒకే క్వాలిటీ, ఒకే కలర్, అదే షర్ట్, కానీ దానికి దీనికి ఏంటి? ఇదేమో ప్లాట్ఫామ్ మీద ఉంది, అదేమో షోరూమ్ లో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. షోరూమ్ లో ఉండేలాగా మీరు ఉండాలి. హల్లెలూయా. మీరు విలువ తగ్గదు. విలువ ఎప్పుడు తగ్గిపోతుంది? మనలో ఉన్న ఆ చిన్న లోపాలే. చిన్నదే కదండి అంటాం, ఒకటే కదండి అంటాం. ఆ చిన్న చాలు కదా, అది ఎక్కడికి వచ్చేదంట? వాళ్ళు ఏది వాటిని ఏం చేస్తారంట, ఏస్తారంట. అంటే డ్యామేజ్ అయిన ఒక సైడ్, క్వాలిటీ అయిన ఒక సైడ్ కాస్తా ఉంటారు. మరి దేవుడు కూడా మిమ్మల్ని అలా ఏస్తే మీరు షోరూమ్ లోకి వెళ్తారా, రోడ్డు మీదకి వెళ్తారా? రోడ్డు మీదకి రాకూడదు. అందుకే దేవుడు నిలబెట్టాడు మీ దగ్గర. దేవుడు ఎందుకు వచ్చాడు? మీరు రోడ్డు మీదకి రాకూడదు, మిమ్మల్ని షోరూమ్ లోనే ఉండాలి. అదే విలువ తగ్గకూడదు. హల్లెలూయా. విలువైన వారుగా ఉంటురు కాక. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర విలువైన వారుగా ఉంటే మీ విలువ ఎప్పటికీ తగ్గదు. ఎందుకో తెలుసా? మనమంతా దేవుని యొక్క చేతిలో నక్షత్రాలు. ప్రకటన గ్రంథంలో ఉందా? మనం ఎవరు అంట? దేవుడు. అదేంటి చదవండి, అదేంటి చదవండి. 1:10 ప్రకటన గ్రంథం. చదవండి. అలాగా? ఆయన కుడి చేతి 7 నక్షత్రాలను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి గంధర్వుల వారి అయిన ఖడ్గము. 7 నక్షత్రములు అంటే ఇక్కడ కూడా రెండో చెప్పండి. 7 నక్షత్రం తన కుడి చేత పట్టుకొని 7 దీపోత్సవాల మధ్య సంచరించేవాడు. 7 నక్షత్రాలు అనగా 7 సంఘాలు. 7 నక్షత్రాలు అనగా ఏంటి? చూడండి అందరూ కూడా 7 సంఘాలు, 7 నక్షత్రాలు. ఇప్పుడు మనందరం సంఘాలు అన్న వాళ్ళందరూ ఎవరో చెప్పండి. మీరందరూ స్టార్స్, మెగాస్టార్, పాప్ స్టార్ కాదు. దేవుని దగ్గర ఉన్న రియల్ స్టార్. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం స్టార్ పెట్టుకోవడం కాదు, నిజమైన మనమే ఒక స్టార్ అంట దేవుని. మనమే దేవునికి ఒక దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉంచాడు దేవుడు మనల్ని? దేవుని యొక్క కుడి చేతిలో. ఇప్పుడు చూడండి, ఈ నక్షత్రం మూసుకున్నంతసేపు ఈ వెలుగు ఎవరికి కనపడదు, కానీ ఆయన అలా తెరిచేటటువంటి అది ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ వెలుగు ప్రకాశించాలన్నా, నీ వెలుగు ప్రపంచం చూడాలన్నా, నిన్ను ఘనతగా మార్చాలన్న ఎవరి చేతిలో ఉన్నది తెలుసా? యేసయ్య చేతిలో ఉన్నట. హల్లెలూయా. ఆయన ఇలా పట్టుకొని ఉన్నాడు. ఆయన పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైనా ఆయన ఇలా తెరిచాడు అనుకోండి, అంటే ఆయన తెరిస్తే చాలు నువ్వు ఫేమస్ అయిపోతావు. దేవునికి స్తోత్రం కాదు. అందరి ఎదుట దేవుడు ఒక ఘనతగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? దేవుని చేతిలో నక్షత్రం. ఈ రోజు మన వెలుగు ఎవరికి కనబడకపోవచ్చు, ఈ రోజు మన వెలుగు ఎవరికి తెలియకపోవచ్చు, ఈ రోజు నీ ఆశీర్వాదం ఎవరికి కనబడకపోవచ్చు, ఈ రోజు నీ గొప్పతనం ఎవరికి తెలియకపోవచ్చు, లేదా ఈ రోజు నీ వెలుగు ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రోజు ప్రభు ఇలాగ తెరిచాడంటే ఈ వెలుగు అనేక మంది చూడబోతున్నారు.
హల్లెలూయా. నీ అభివృద్ధి అనేక మంది చూడబోతున్నారు. నీ విలువ అనేక మంది తెలుసుకునే రోజు రాబోతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా. ఆయన చేతిలో మనం ఎలా ఉన్నామంట? నక్షత్రాల వల్లే ఉన్నాం. ఇంకో విషయం చెప్పనా, ఆయన చేతిలో ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఆపద లేదు. ఆయన చేతిలో ఉన్నంత వరకు నీకు ఎటువంటి నష్టము లేదు. ఎందుకంటే ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్న నక్షత్రాన్ని ఎవరైనా దొంగిలించగలరా? దేవుని చేతిలో ఉన్న నక్షత్రాన్ని ఎవరైనా హాని చేయగలరా? చెప్పండి, చేయగలరా? ఎవరైనా చేయలేరు. మరి ఎవరి చేతిలో ఉన్నావు చెప్పండి. ఈ రోజు నీకు వచ్చే పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవడం కాదు. ఈ రోజు నీకు వచ్చే ఇబ్బందులు బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు తెలుసా? దేవుని చేతిలో. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నారంటే మీరు దేవుని యొక్క హస్తంలో. దేవుని హస్తాల్లో ఉన్నప్పుడు ఆయన చూస్తా ఉంటాడు. ఆయన అంటే వాక్యం ఉంది, ఆయన తన అరచేతుల్లో నిన్ను రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటాం? మన చేతులు ఎలాగా చూసుకోమని మీ చేతులు మీరు చూసుకోవాలి. అసలు చూసుకుంటారు కదా. అలాగే ప్రభు ఎన్నిసార్లు మనల్ని ఆయన అలా చూస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఏ ఆపద రాకుండా, నీకు ఏ నష్టము రాకుండా, కష్టం రాకుండా ఉండదు వస్తుంది, కానీ అందులో నువ్వు నశించుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని నువ్వు ఎక్కడున్నావు? దేవుని యొక్క చేతిలో ఉన్నావు. 7 నక్షత్రం తన కుడి చేతిలో పట్టుకున్న ఆ గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన తెరిస్తే నువ్వు ప్రకాశిస్తావు, ఆయన మోస్తే నువ్వు బలమైపోతావు. సింపుల్, ఏం లేదు. ఆయన తెరిస్తే ప్రకాశిస్తాము, ఆయన మూస్తే మొదలైపోతాం. అంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది ఆశీర్వాదం? నువ్వు ప్రకాశించాలా, నువ్వు మరిగే ఉండాలని ఎవరి దగ్గర ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఒక రోజున దేవుడు అన్నాడంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండాలంటున్నాడు. ఎవరో పేతురు. ఎందుకని? ఒక రోజు నీకేం రాబోతుందంట చెప్పండి. వాక్యం చదవలేదా? ఏమంటే ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి, నువ్వు హెచ్చింపబడాలి అంటే అక్కడ 2 మాటలు చెప్పాడు. ఒకటి, ఆయన రెక్కల కింద ఉండాలి, ఆయన చేతుల కింద ఉండాలి. 2, దీన మనసులై ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలన్నాడు అక్కడ? ఆ 2 నువ్వు కలిగి ఉన్నప్పుడు ఒక రోజు రాబోతుంది నీ జీవితంలో. ఆ రోజున దేవుడు హెచ్చింపు అనేది మొదలు పెడితే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒక రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే, ఒక రోజు నిన్ను ఆయన దీవించడం మొదలు పెడతాడు, ఒక రోజు నిన్ను ఆయన హెచ్చించడం మొదలు పెడతాడు, ఒక రోజు ఆయన తన చేతిని తెరవబోతున్నాడు నీ కొరకు. హల్లెలూయా. అప్పుడు నీ వెలుగు అనేక మంది చూడబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే హెచ్చింపు అనేది ఖచ్చితంగా రాసి పెట్టాడు ప్రభు. ఆయన నిన్ను హెచ్చించినట్లు అంటే హెచ్చిస్తాడా లేదా చెప్పండి? హెచ్చిస్తాడు. కానీ నువ్వు ఎక్కడ ఉండాలి? అది నువ్వు దీవించబడాలంటే ఆయన చేతుల్లో ఉండాలి. రెండోది, నీ మనసు ఎలా ఉండాలంటే దీన మనసు. దీన మనసు వస్త్రాన్ని మనం ఏం చేసుకోవాలంటే ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుడు దీవించే రోజు వచ్చే ముందు నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? దీన మనసు అంటే ఏంటి? ఎవరేమన్నా కూడా సైలెంట్కి వెళ్ళిపోవడమే. యేసు కూడా వెళ్ళిపోయినట్టుగా అందరూ అన్నారు, ఎవరిని తిట్టారు, అవమానించారు, అన్ని చేశారు. చివరికి ఒక రోజు వచ్చింది, ఆయన అలాగే మౌనంగానే దీనమనసుగా వేసుకుని అలా ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనకు కూడా అలాంటి రోజు రాబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడున్నామంటే దేవుని హస్తాల్లో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? దేవుని హస్తాల్లో మనము ఉన్నాం. అందుకే అన్నాడు ప్రభు, యథార్థమైన మారు మనసు ఉండాలి. ప్రభు దగ్గర ఒకటే ఉండాలి. ఇక్కడ ఒకలాగా ఇంకొకసారి ఒకలా ఉండకూడదు. యథార్థం అంటే ఏంటో తెలుసా?
ఇంట బయట ఒకలాగే ఉంటారు. అంటే కొంతమంది ఇంటి దగ్గర ఒకలా ఉంటారు, బయటకు వెళ్తే ఒకలా ఉంటారు. కొంతమంది సంఘంలో ఒకలా ఉంటారు, బయటకు వెళ్తే ఒకలా ఉంటారు. కొంతమంది సంఘంలో వాళ్ళంత భక్తి పరులు ఎవరు లేనట్టుగా ఉంటారు. అబ్బా మరి ఎంత భక్తి పరుడో అని అనుకుంటాం మనం. కానీ ఇంటికి వెళ్తే ఏముండదు. మీ గురించి కాదండి, బయట జనాలు చెప్తున్నారు. ఒకవేళ అలాగా ఉంటే ఈ వాక్యం ద్వారా వాళ్ళు ఏమవ్వాలి? మారుమనసు పొందాలి. ఏం మారుమనసు పొందాలి? మనం నేర్చుకున్న మాట ఒకే ఒక మాట, 10 మార్కులు ఒకే ఒక మాట. ఏ మారుమనసు కలిగి ఉంటాను మనం? యథార్థత అనేది చాలా అవసరం. ఏమంటే ఒక మాట మీరున్నారు, నా వైపు ఒక ఉదాహరణ, మీ భర్తలు ఇంటి దగ్గర చాలా నమ్మకంగా ఉండి బయట ఎట్లా పడితే అట్లా ఉంటే మీకు నచ్చిందా? నచ్చిందా? మీకంటే కావాలి, నచ్చిందా? ఓకేనా? మరి దేవుడు కూడా అదే అనుకుంటాడు కదా. ఎలా ఉండాలనుకుంటాడు? హల్లెలూయా. నేను ఒక మాట్లాడుతా, చెప్పండి, మన దేవుడు యథార్థమైన దేవుడా కాదా? అవునా కదా? మరి ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటారు చెప్పండి? యథార్థమైన వారి కోసము దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందంట. లోకమంతా సంచారం చేస్తుందంటే యథార్థవంతులు దేవునికి కనబడట్లేదనేగా, ఎక్కడో తక్కువగా ఉన్నారన్నగా అర్థం. ఈరోజు ప్రభు యొక్క దృష్టిలో ఆయన చూసినప్పుడు, ఈరోజు ప్రభు నువ్వు దీవించబడడానికి ఒకే ఒక అర్హతను ప్రభు అడుగుతున్నాడు. యథార్థమైన మారు మనసు నీకుంటే ప్రభు ఖచ్చితంగా నేను హెచ్చించను గాక. హల్లెలూయా. నువ్వు యథార్థమైన మారు మనసు కలిగి, యథార్థమైన భక్తి కలిగి నువ్వు నడుచుకుంటే ఒక రోజు నా దేవుడు నిన్ను తన అరచేతిని తెరవబోతున్నాడు నిన్ను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను హెచ్చించడానికి. దేవుడు అంట కీర్తనలో 40 కీర్తనలో మాట్లాడు, తన ప్రియులు నిద్రిస్తుండగా వారికి ఆయన ఇచ్చిస్తున్నాడు. ఎవరు ఎప్పుడు ఇస్తారంట? నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు మన కొరకు పనిచేసేవాడు. అర్థమైనా? మనం ఏం చేస్తున్నామండి? చూడండి, మనం నిద్రపోతున్నాం కానీ దేవుడు ఏం చేస్తాడంట? మనం నిద్రపోతాం కానీ ప్రభు నిద్రపోడు. నిద్రపోతాడా? అంటే మనం ప్రశాంతంగా పడుకుంటాం కానీ ఆయన ప్రశాంతంగా పడుకోడు. మన బిడ్డలకి ఏదైనా ఆపలేస్తే మనం నిద్రపోతుందండి. మన దేవుడు కూడా అంతే. హల్లెలూయా. చూడండి, గుర్తుపెట్టుకోండి, యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి. మీరు మందిరంలో ఎలా ఉన్నారో బయట కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఇంట్లో కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. ఇక్కడేమో చక్కగా మంచిగా మాట్లాడి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఇంటికి వెళ్ళి కూతురు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ప్రైజ్ లార్డ్ సిస్టర్, దేవుడు మనకి ఇచ్చింది కాక ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్లో నుంచి అన్ని కూడా కూతురు రాకూడదు. అందుకని ఆశీర్వాదం అనేది ఎలా వచ్చిందంట? కీడుకి ప్రతి కీడు, దోషులకు ప్రతి దోషం ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు చెప్పండి, వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిందని రాశాడా? ఏదో రాస్తుంది అక్కడ వాక్యంలో? ఆశీర్వాదానికి వారసులు. అంటే ఆశీర్వాదానికే వారసులు అంట వాళ్ళు. ఆశీర్వాదం వేరు, ఆశీర్వాదానికి వారసులు వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యంగా రాయబడింది. యథార్థమైన మారు మనసు. ఈరోజు ఒక విషయంలో నువ్వు బలహీనురాలు వలె ఉన్నావు. ఒక విషయంలో నువ్వు బలహీనురాలు వలె ఉన్నావు. ఒక విషయంలో బలహీనుడిగా నువ్వు ఉన్నావు. కానీ ఆ విషయంలో నువ్వు తప్పిపోయినప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని మరలా ఆ తప్పు మరలా చేయకోకుండా యథార్థమైన మారు మనసును కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు ఒక విషయంలో బలహీనంగా అయ్యావు. ఎందుకంటే చాలా మంది అంటారు, మనుషులు కదండి, మనుషులు బలహీనం కట్టాలి కదండి, వాక్యం ఉంది కదండి.
నిజమే, మనిషి బలహీన ఘట్టమనే మాట వాస్తవమే. కానీ ఎన్నిసార్లు బలహీన అవుతారు? ఒకసారి బలహీన అయ్యావు, ఓకే, ప్రభు దగ్గర ఒప్పుకున్నావు, మరలా బలహీన అయితే అలా ఎన్నిసార్లు అవుతాం? ఏమండి? అందుకే వాక్యంలో ఉంది, పేతురు అంటాడు, ఎన్నిసార్లు క్షమిస్తావు ప్రభా? 70 సార్లు అయినా ప్రభు ఏమన్నాడు? అది ఎప్పుడు? దానికి ఒక వాక్యం కూడా యాడ్ చేయాలి. తెలియక చేసిన తప్పుకి నవ్వుకి క్షమాపణ ఉంది, తెలిసి నువ్వు కావాలని చేసిన దానికి క్షమాపణ లేదు. ఈ 70 సార్లు తప్పు చేయి, తెలియని తప్పు చేస్తే పర్వాలా, కానీ తెలుసు అదే 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 మళ్ళా చేస్తే ఏమవుతుందంట? ఈ క్షమాపణ అనే మాటకు ఒక మాట ఉంది, నీకు కన్నీరు వచ్చే వరకు దేవుడు క్షమిస్తాడట. నీకు కన్నీరు కనుక ఆగిపోయిందంటే ఇక నీకు క్షమాపణ అనేది లేదా. దేవుడు ఎంతవరకు క్షమిస్తాడు? నీ కన్నీరు వచ్చే వరకు ప్రభు, నీ పశ్చాత్తాపం ఉన్నప్పుడు ప్రభు క్షమిస్తాడు. పశ్చాత్తాపము పోయిందా అంటే అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి. ఇక నీకేముండదు? క్షమాపణ లేదు. ఇక్కడ భక్తి చేసినా చేయకపోయినా ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పా, ఇది నేను వచ్చేవారికి అలా ఒక బ్యానర్ లాగా ఏమిద్దామని ఆలోచన. సమయం అయిపోయింది, పదే చెప్పాను, సమయం దాటిపోయింది. ఒకే ఒక మాట మనం నేర్చుకున్నాం 10 మాటల్లో, యథార్థమైన మారు మనసు. ఏంటండి యథార్థమైన మారు మనసు అనగా? అంటే మారు మనసు పొందిన మనము ఎలాంటి మారు మనసు పొందాలి? దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందాలి. ఇంక మరలా మనం ఏమవ్వకూడదు చెప్పండి? ఒకసారి మారు మనసు పొంది మరలా ఆ పాత స్థితికి మనం వెళ్ళకూడదు. అందుకే దాని ఉపమానం ప్రభు చెప్పాడు, కొత్త ద్రాక్ష రసము పాత స్థితుల్లో వేయకూడదు. ఇంకోటి ఏం చెప్పాడు? కొత్త బట్టకి పాత మాసిగా ఉండకూడదు. కొత్త బట్టలకి ఏమి ఉండకూడదు? మాసిక అంటే ఇంకా చెప్పే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విలువ తగ్గిపోకూడదు. హల్లెలూయా. ప్రభు దగ్గర మనం ఏమవ్వకూడదు? విలువ తగ్గితే రోడ్డు మీదకి వచ్చేస్తాం. గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద వచ్చే వాళ్ళం కాదు, మనం షోరూమ్ లో ఉండవలసిన వాళ్ళం. హల్లెలూయా. ఆయన అన్నాడు, మీరు జయించిన వారిని నేను నా చూడండి, దేవుడు ఎంత ప్రాధాన్యత మనకి దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే యథార్థమైన మారు మనసు కలిగిన వారుగా ఉందురుగాక. హల్లెలూయా. చెప్తున్నాను కదండి వేగంగా. 2, బైబిల్ క్రమంగా మనం ధ్యానించాలి. 3, రాజీ పడకుండా పరిశుద్ధతతో ఎదగాలి. అలాగే పట్టుదలతోనూ మెలకువతోనూ ప్రార్థించాలి. ప్రేమతో ఒకరినొకరు సంపాదించుకోవాలి. దేవుని ప్రజలతో స్వేచ్ఛగా సహవాసం చేయాలి. దేవుడు అనుగ్రహించిన తలాంతులను దేవుని కొరకు నమ్మకంగా వాడాలి. తర్వాత పేదలకు ధారాళంగా సహాయం చేయాలి. సహనంతో శ్రమలను ఎదుర్కోవాలి. తర్వాత క్రీస్తు కొరకు ధైర్యంతో సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఇది 10 అంశాలు, 10 మాటలు. అందులో ఒకటి మనం నేర్చుకున్నాం. మిగతా 9 మనం ప్రతి శుక్రవారం మనం ఎన్ని రోజులైతే అన్ని రోజులు నేర్చుకుందాం. మీకు అది నేను తయారు చేసి పెడతాను. తర్వాత ఈ వాక్యం దేవుడు దీవించిన దాక ప్రార్థన చేసుకుందాం. కలవచ్చుకున్న అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నాకు అందరి వరకు ప్రార్థన చేయలేదు. వేసుకోవడం వల్ల బాబు వరకు ముని వరకు మనం ప్రార్థన చేయలేదు. వరద వరకు మనం కలవచ్చు ప్రార్థిస్తాం. వాళ్ళ ఆడవాళ్ళ కోసం చేస్తా ప్రార్థన 2 రోజులు చేస్తా. నిన్న రాత్రి చేయాలి. నిన్న రాత్రి మీటింగ్ సరే. చంద్ర ప్రేమ కొరకు ముగ్గురు కొరకు ప్రార్థన చేస్తాం. ముందు తల